టీ20 ప్రపంచ కప్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది. అదే సంజు శాంసన్. అవును, టీమిండియాలో చోటు కోసం ఎంతో కాలం నిరీక్షించిన ఈ కేరళ స్టార్ ఇప్పుడు ఏకంగా రికార్డుల రారాజు రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. కేవలం 4 మ్యాచ్ల్లోనే సంజు సృష్టించిన ఈ సిక్సర్ల సునామీ చూస్తుంటే ఫ్యాన్స్కు పునకలు వస్తున్నాయి. ముఖ్యంగా వాంకడే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సంజు ఆడిన తీరు అద్భుతం. ఒక్క మ్యాచ్లోనే 7 సిక్సర్లు బాది ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2024 వరల్డ్ కప్లో రోహిత్ 15 సిక్సర్లు కొట్టగా సంజు కేవలం 4 మ్యాచ్ల్లోనే 16 సిక్సర్లతో తన రికార్డును దాటివేశాడు. ఈ టోర్నీలో సంజు ప్రస్థానం చూస్తే లీగ్ దశలో నమీబియాపై 3 సిక్స్లు, సూపర్ 8లో జింబాబ్వేపై 2, వెస్టిండీస్పై 4, ఇక ఇంగ్లాండ్పై ఏకంగా 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకప్పుడు ఫామ్ లేక జట్టులో చోటు కోల్పోయిన సంజు ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం వచ్చిన అవకాశాన్ని 2 చేతులా అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. ఒక సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితా చూస్తే ఇప్పుడు సంజు 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శివం దుబే 15 సిక్స్లు, రోహిత్ శర్మ 15 సిక్స్లు, ఈశాన్ కిషన్ 14, హార్దిక్ పాండ్యా 14 ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ ఎడిషన్లో భారత బ్యాటర్లందరూ పోటాపోటీగా సిక్సర్లు బాదుతున్నారు. 2007లో యువరాజ్ సింగ్ సృష్టించిన ప్రకంపనల తర్వాత మళ్లీ ఆ రేంజ్ విధ్వంసం ఇప్పుడు సంజు బ్యాట్ నుంచి చూస్తున్నాం. కేవలం 4 మ్యాచ్ల్లోనే 2 హాఫ్ సెంచరీలతో 232 పరుగులు చేయడం సంజు రేటింగ్ను తెలియజేస్తుంది. అయితే సంజు కన్ను ఇప్పుడు కేవలం భారత రికార్డుల మీద మాత్రమే లేదు, ప్రపంచ రికార్డుపై కూడా ఉంది. ప్రస్తుతం ఓవరాల్ జాబితాలో ఫిన్ అలెవ్ 20 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా హైట్మేర్, పూరన్ వంటి వారు సంజు కంటే కొంచెం ముందున్నారు. త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో గనక సంజు తన జోరు కొనసాగిస్తే ప్రపంచంలోనే ఒకే ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన వీరుడిగా సంజు శాంసన్ నిలిచిపోతాడు. మరి ఫైనల్లో సంజు ఫిన్ అలెవ్ రికార్డును బ్రేక్ చేసి టీమిండియాకు కప్పు అందిస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.